శతాధిక దర్శకులు శ్రీ కోడి రామకృష్ణ గారికి, సహదర్శకులు, మిత్రులు, ఆహుతులైన నటీనటులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. పడ్డానండి ప్రేమలో. మరి కోడి రామకృష్ణ గారు చెప్పినట్టు ఈ టైటిల్ అందరికీ ఈజీగా రీచ్ అయ్యే టైటిల్, క్లాసు మాసు అనే తేడా లేకుండా. ఎందుకంటే వరుణ్ సందేశ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో, ఆయనకి యూత్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నుంచి ఒక మంచి సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు తన ఫ్యాన్స్ అంతా కూడా. సో ఆ జోనర్కి చాలా దగ్గరగా ఉండి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలాగా ఇది అనిపిస్తుంది. దర్శకుడు మహేష్ నా దగ్గరే వర్క్ చేశాడు అసిస్టెంట్గా. ఒక కొడుకు ప్రయోజకుడైతే తండ్రి సంతోషపడతాడు. అలాగే తన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంటు ఒక దర్శకుడు కావడం, అలాగే అతను సినిమా సక్సెస్ కావడం అనేది నా సినిమా సక్సెస్ కంటే కూడా ఎక్కువగా సంతోషపడతాను నేను. మహేష్, నేను అదే ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు, ఇవాళ దర్శకుడికి కావాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే క్రియేటివిటీ. ఒక కథ తయారు చేయడం కాదు, ఓ ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం చాలా ఇంపార్టెంటు. సో దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. సో మహేష్ దగ్గర ఆ క్రియేటివిటీ, దాంతోపాటు ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ, అలాగే దాన్ని మార్కెటింగ్ చేయగలిగిన కెపాసిటీ కూడా ఉంది తన దగ్గర. సో అందుకనే తను ఒక సినిమా చేశాడు, అది కంప్లీట్ అయింది, రిలీజ్కి రెడీగా ఉంది. ఇది రెండో సినిమా. అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమా చేయడం అనేది ఎంత కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో తన మార్కెటింగ్ స్కిల్స్ ఏంటనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. చాలా మంచి టాలెంటెడ్. డెఫినెట్గా అతను వాళ్ళున్న యూత్కి, జనరేషన్కి తగిన సినిమా తీశాడని ఈ ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. డెఫినెట్గా ఆడియన్స్కి అలవాటైన జోనర్లో, ఆ స్పీడ్లో, ఆ స్క్రీన్ ప్లేలో ఈ సినిమాని ప్రజెంట్ చేశాడు మహేష్. డెఫినెట్గా ఇది రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రాము గారు మా ఏరియాకి సంబంధించిన మనిషి. ఆయనకి ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రవేశం ఉంది. కేబుల్ టీవీ ఆపరేటర్గా, ఎంఎస్ఓగా తను ఈ రంగంలో ఆల్రెడీ ప్రవేశించున్నాడు. అదే ఆయన ఇవాళ సినిమాల్లోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయిందని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు 1-2 ఫంక్షన్లో మేము కలిసాం, కానీ రాత్రి నన్ను ఇన్వైట్ చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం. ఆయన మాటల్లో నాకు అర్థమైంది చాలా క్లారిటీ ఉన్న ప్రొడ్యూసరు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. అలా అని చెప్పి ఏదో నాలెడ్జ్ లేకుండా వచ్చేసి డబ్బు ఖర్చు పెట్టేసి పోగొట్టుకుని వెళ్ళే టైప్ కాదనిపించింది నాకు. ఎందుకంటే సినిమాని ఎలా తీయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అని 100% క్లారిటీ ఉన్న మనిషి ప్రొడ్యూసరు రాము గారు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇవాళ అవసరం ఇండస్ట్రీకి చాలా ఉంది. ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన వరుణ్ సందేశ్, మేమిద్దరం కలిసి పనిచేయాల్సింది జస్ట్ నేరోగా మిస్ అయింది. ఫ్యూచర్లో డెఫినెట్గా కలిసి పనిచేస్తాం. ఆల్రెడీ మేమిద్దరం ఆర్టిస్టులుగా కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేసాం, ఫాదర్ అండ్ సన్గా. మంచి సినిమా అది. సో వరుణ్తో నాకు మంచి ర్యాపో ఉంది. చాలా మంచి కుర్రాడు, మంచి బిహేవియర్ ఉన్న కుర్రాడు. ఈ జనరేషన్లో ఇట్లాంటి కుర్రాళ్ళు అరుదుగా దొరుకుతారు. మా నరేష్ ఎలాగో మా వరుణ్ సందేశ్ అలాగే. సో డెఫినెట్గా వరుణ్ సందేశ్ సక్సెస్, అలాంటి నరేష్ లాంటి హీరో, వరుణ్ సందేశ్ లాంటి హీరోలు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ హీరోస్ వాళ్ళు. డెఫినెట్గా అలాంటి హీరోలు సక్సెస్ అయితే, ఇలాంటి చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, 10 మంది బాగుంటారు. నేను ఈ టీము, హీరోయిన్ కానీ మిగిలిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, కుద్దూస్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు. మా ఎంవిఎస్ అన్నాథరావు గారి దగ్గర ఉన్న తను పనిచేశాడు చాలా కాలం. తను నాకు బాగా పరిచయం. మధ్యలో 2-3 సంవత్సరాలు ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా కూడా ఒక్కసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత
ఆ సాంబార్ తాగిన తర్వాత మళ్ళీ దీన్ని వదిలిపెట్టి వెళ్ళడం అనేది చాలా కష్టం. సో మళ్ళీ ఇండస్ట్రీకి రాము గారి ద్వారా తను ఎంటర్ అవుతున్నాడు. ఈ సాంగ్స్ కూడా చాలా బాగా మోడర్న్గా యూత్ఫుల్గా ఉన్నాయి. డెఫినెట్గా మ్యూజికల్ హిట్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా విషయం తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఎన్నెన్నో ఊహల తాకిడి, బేబోల్టుల షాక్ ఇది, గుండెల్లో తీయని తిమ్మిరి, ఒళ్ళంతా ఆవిరి, అయ్యాను ఉక్కిరి బిక్కిరి, నే పగలు రాత్రి పడ్డా పిచ్చిలో బలపుల ఊపిలో అయినా హాయిలే, లవ్ 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 ఎనరే కోసింది, లవ్ 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 పాడే బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ, media and all my friends and everyone that came here to our function, chala thanks, and chief guests andarki kuda chala thanks, and special thanks to my bro Naresh. You know, ఆయన film Bandipotu film lo chala busy ga undi, dubbing lo unna, post production because వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి హీస్ చాలా బిజీగా ఉన్నా కూడా నా కోసం టైం తీసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫంక్షన్లో ఉన్నారు. సో ఐ వాంట్ థ్యాంక్ నరేష్ అలాట్. అండ్ Lahari వాళ్ళకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఫర్ డూయింగ్ అవర్ ఆడియో ఫర్ ద ఫిల్మ్. పడ్డానండి ప్రేమలో. మరి ఈ సినిమా జరగడానికి మెయిన్ కారణం అనిల్ బాను, మా సినిమా డిజైనర్స్. నాకు వాళ్ళు కొత్త బంగారు లోకం అప్పటి నుంచి తెలుసు అనమాట. సో దే టోల్డ్ మీ దాట్ ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది, చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి నేను స్టోరీ విన్నాను. సో ఐ హ్యాడ్ కొంచెం టైం ఉంటే విన్నాను స్టోరీ. ఒక 45 minutesలో 1 hourలో విందాం అనుకునే కదా ఆల్మోస్ట్ 2.5 hours విన్నాను. సో మహేష్ ఉప్పుటూరి గారు అద్భుతంగా స్టోరీ చెప్పారు. అట్లాగే మొన్న రీసెంట్గా ఫిల్మ్ కూడా చూసాం. సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఇది ఈ సంవత్సరంలో మా నరేష్ బ్రో చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఆల్సో నరేష్ కూడా ఐ హోప్ బందిపోటు కూడా నరేష్కి ఈ సంవత్సరంలో చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిల్మ్, ఈ సినిమా మేము పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేసాం. మా డైరెక్టర్ మహేష్ గారు, హీ హాస్ సో మచ్ క్లారిటీ, సూపర్ క్లారిటీ ఉంది ఆయనకి. ఆయనలో నాకు నచ్చింది అదే, హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అండ్ ఒక డైరెక్టర్కి దట్స్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్. అండ్ హీ సూపర్ బ్యాడ్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆర్టిస్ట్కి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. అండ్ దిస్ ఫిల్మ్ మేమందరం చాలా కష్టపడ్డాం. I don't want to talk too much, but I want to thank Ramu garu. He's ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి, మళ్ళీ సినిమాలు తీయాలి. హీస్ ఒక జెమ్ ఆఫ్ అ పర్సన్. నాకు ప్రొడక్షన్, నాకు నా పర్సనల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను రాము గారికి దగ్గరికి వెళ్ళచ్చు. సో అంత మోర్ దెన్ ఒక ప్రొడ్యూసర్లా కాకుండా కూడా ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి ఫాదర్ ఫిగర్ ఆయన ఏమనుకుంటే అది అట్లా నాకు ఉన్నారు. అండ్ ఆయన సపోర్ట్ ఈ సినిమాకి ఇట్ వాజ్ సూపర్. ఆయన ఏం కావాలన్నా అది చేశారు ఈ ఫిల్మ్కి. ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్. ఐ హోప్ దట్ ఈ సినిమా మీకు డబ్బులు వచ్చి మీరు ఇంకా మంచి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. గాడ్ బ్లెస్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ కుద్దూస్. పాట ఫస్ట్ వచ్చి అతను వచ్చాడు అనుకుంటా పుట్టేటప్పుడు. సో మాట్లాడమంటే కూడా పాడుతూ ఉంటాడు. సో కుద్దూస్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు ఈ ఫిల్మ్కి. ఆయన నాకు ఫస్ట్ ఫిల్మ్ వీధి అని చెప్పాడు. వీధి అంటే ఎప్పుడో నా చిన్నప్పుడు ఏంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నారా అనుకున్నాను నేను. బట్ ఆ ఫిల్మ్ నుంచి ఇప్పటిదాకా హీస్ బిన్ డూయింగ్ మ్యూజిక్. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నాడు అండ్ హీస్ బ్యాక్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఐమ్ షూర్ దట్ ఈ ఆడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నేను ఐమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ దట్ యూ గైస్ వాచ్ ద ఫిల్మ్ ఆల్సో ఇన్ థియేటర్స్.
ప్లానింగ్ ద రిలీజ్. ఐ థింక్ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నారు రిలీజ్. ఈ సినిమాకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్, భరణి కేదారన్ గారు ఫోటోగ్రఫీ ఆయన బ్రిలియంట్గా చేశారు. మామూలుగా మా హీరోయిన్ చూడండి బయట ఇంత ఉంటుంది, ఇట్లా ఉంటుంది, స్క్రీన్ మీద ఆమెను ఎంత అద్భుతంగా చూపించారు. అండ్ అలాగే నన్ను కూడా ఆయన చాలా బాగా చూపించారు. అండ్ ఈవెన్ రమేష్ని కూడా గ్లామరస్గా చూపించారు. సో ఆయన హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ వీ షార్ట్ సాంగ్స్ మలేషియాలో చేయడం జరిగింది అండ్ మిగతా సాంగ్స్ ఇక్కడ చేసాం. సో దిస్ ఫిల్మ్ ఐమ్ షూర్ దట్ ఇట్స్ చాలా రోజుల నుంచి నేను ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా నాకు అర్థం కావట్లేదు బేసిక్. ఎన్ని ఆఫ్టర్ దిస్ లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నావి దే డిడ్ంట్ వర్క్ అవుట్ అట్ ద బాక్స్ ఆఫీస్, సక్సెస్ కాలేదు. బట్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ఆ సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూసిన. ఐ థింక్ ఈసారి ఐ హోప్ దట్ కమింగ్ క్లోజర్ టు ఇట్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా డెఫినెట్గా ఆల్రెడీ హీస్ ప్రమోటెడ్ ద ఫిల్మ్, చాలా బాగా ప్రమోట్ చేశారు. ఇంకా ముందుగా కూడా ఇంకా మంచిగా ఈ సినిమాని ప్రమోట్ చేసి మీకు రీచ్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ అట్లాగే దిస్ ఫిల్మ్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఇది ఒక కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్. మీరు ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ కూడా ఆఫ్టర్ కుర్రాడు తర్వాత యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమాలో చేయడం జరిగింది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. సో ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ వర్క్స్ అవుట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, అలాగే మా డైలాగ్స్ రాసిన ప్రసాద్ గారు అండ్ the whole team, sorry ఎవరన్నా మర్చిపోయింటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, నాగూర్ ఖాన్ అండ్ వీళ్ళందరికీ కూడా దే ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మా హీరోయిన్ వితికా షేరు ప్రేమ ఇష్కాల్ సినిమాలో చేసింది. అండ్ నేను యాక్చువల్లీ ఆ సినిమా చూడలేదు, బట్ ఐ సా సమ్ క్లిప్పింగ్స్ ఆఫ్ తన సీన్స్ చూశాను. అండ్ షీఈస్ డెఫినెట్లీ వెరీ ప్రామిసింగ్ యాక్ట్రెస్. చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది తనకి. అండ్ ఆ సినిమా కన్నా ఈ సినిమాలో అద్దరిపోతుంది ఆమె. అండ్ షీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ సారీ వన్ మోర్ థింగ్, చైతన్య ప్రసాద్ గారు ఆయన లిరిక్స్ అద్భుతంగా రాశారు పాటలకి. నా పర్సనల్ ఫేవరెట్ అంటే పద పద అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ విజువల్స్ వేయలేదు, బట్ దట్ సాంగ్ ఈజ్ బ్రిలియంట్. ఒక ట్రిప్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆ సాంగ్, ఒక జోన్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఆ సాంగ్ నాకు అద్భుతంగా నచ్చింది. అండ్ సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు అవర్ ఫంక్షన్. ఈ సినిమా మీరు తప్పకుండా మంచి సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.